చూడండి ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. For the following, calculate the value of goodwill at 3 years purchase of average profit అన్నాడు. అంటే 3 years purchase of average profit and super profit. క్రిందిచ్చిన వివరాల నుండి 3 సంవత్సరాల సగటు లాభాలను మరియు అదనపు లాభాలను గుడ్విల్ గా లెక్కించండి అని చెప్పారు. ఓకే, అంటే ఫస్ట్ యావరేజ్ ప్రాఫిట్ పెట్టుకోవాలి, దాన్ని 3తో మల్టిపుల్ చేయాలి, అంటే 3 years పర్చేస్ చేయమన్నాడు కాబట్టి. అలాగే సూపర్ ప్రాఫిట్ పాయింట్ అవుట్ చేయాలి, దాని తర్వాత దాన్ని 3తో మల్టిపుల్ చేయాలి. యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇన్ ద బిజినెస్, వినియోగించిన మూలధనం 6 లక్షలు ఇచ్చాడు, 6 lakh. ప్రాఫిట్స్ ఉన్నాయి, రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్టెడ్ ఆన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 12%, సాధారణ రాబడి రేటు 12% ఇచ్చాడు. పేడ్ రెమ్యునరేషన్ టు ద పార్ట్నర్, భాగస్వామ్య పారితోషికం 12,000 per annum. సన్రీ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ ఇచ్చాడు, సన్రీ అసెట్స్ కరెంట్ లయబిలిటీస్ ఇచ్చాడండి. వివిధ ఆస్తులు ఇచ్చాడు, ప్రస్తుత అప్పులు కూడా ఇచ్చాడు. సో ఈ 2 పాయింట్ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇచ్చేది కాబట్టి మనకు కట్టక్కర్లేదు. ఒక నోట్ రాసుకుందాం. నోట్ ఏం రాద్దామండి? నోట్ రాసుకుందాం. నోట్ when the capital employed is given in the problem, so current assets and liabilities should not be taken into account. ఓకే, ఇవన్నీ తీసుకోక్కర్లేదు అని చెప్తారు. అంటే మనకి ఇచ్చిన లెక్కల్లో ఆస్తులు అప్పులు ఇచ్చినప్పుడు వినియోగించిన ముందు ఇవ్వకూడదు. వినియోగించిన ముందు ఇచ్చేస్తే మనం కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీ పని లేదు. అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇచ్చేస్తే మాత్రం మనం కరెంట్ అసెట్స్ కరెంట్ లయబిలిటీ తీసుకోవాల్సిన లేదు. ద ఫస్ట్ మెథడ్ యావరేజ్ మెథడ్. సో దీని ఫస్ట్ ఇయర్స్, నెక్స్ట్ ప్రాఫిట్స్. సో ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ మనకి ఇచ్చిన లెక్కలో 1,07,000. సో సెకండ్ ఇయర్ ప్రాఫిట్ 90,300. థర్డ్ ఇయర్ ప్రాఫిట్ 1,12,000. సో దీన్ని ఏమంటాం మనం? టోటల్ ప్రాఫిట్. చూడండి మనకి ఇక్కడ మనకి వచ్చింది టోటల్ ప్రాఫిట్. సో యావరేజ్ ప్రాఫిట్ ఫైండ్ చేయాలి. యావరేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో టోటల్ ప్రాఫిట్ 3,09,300 by 3 equal to 1,03,100. So average profit is equal to total profit by number of years purchase. మొత్తం లాభం, సగటు లాభం ఈజ్ ఈక్వల్ టు మొత్తం లాభము బై కొనుగోలు సంవత్సరాలు. మొత్తం లాభం బై కొనుగోలు సంవత్సరాలు అంటే 3,100 బై. ఇప్పుడు మనకి గుడ్ విల్ కట్టమన్నాం. గుడ్ విల్ కావాలంటే చూడండి, goodwill is equal to average profit, సగటు లాభం 1,03,100
into number of year purchase కొనుగోలు సంవత్సరాలు 3 is equal to 3,09,300. So average method లో goodwill value 3,09,300. So goodwill is equal to 3,09,300. This one average method. సగటు లాభం ఏం తీసుకున్నాం అండి? సగటు లాభం మొత్తం లాభం తీసుకున్నాం, దాన్ని ఎన్ని ఇయర్స్ డివైడ్ చేసాం, వచ్చిందని ఏమంటాం మనం? యావరేజ్ ప్రాఫిట్ అంటే సగటు లాభం అంటే సగటు లాభాన్ని 3 years తో మల్టిపుల్ చేయమన్నారు కాబట్టి 3 years మల్టిపుల్ చేసాం. సో నెక్స్ట్ మెథడ్ సూపర్ ప్రాఫిట్ మెథడ్. సూపర్ ప్రాఫిట్ మెథడ్. సూపర్ ప్రాఫిట్ మెథడ్ ఏం తీసుకోవాలి అని ఫస్ట్ ఏం చెప్పాను మీకు? యావరేజ్ ప్రాఫిట్ తీసుకోవాలని చెప్పాను. యావరేజ్ ప్రాఫిట్ ఎంత అండి? 1,03,100. సగటు లాభం 1,03,000 లెస్ రెమ్యునరేషన్ అంటే పే రెమ్యునరేషన్ టు ద పార్ట్నర్. చూడండి, ఎప్పుడు కూడా క్యాప్ ప్రాఫిట్ కావాలంటే, సూపర్ ప్రాఫిట్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలండి? యావరేజ్ ప్రాఫిట్ నుంచి పే రెమ్యునరేషన్ తీసేయాలి, దాంతో రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ తీసేయాలి. సో సగటు లాభం నుంచి ఏం తీసేయాలండి? ఫస్ట్ వన్ భాగస్తుని పారితోషికం తీసేయాలి. భాగస్తుని పారితోషికం ఎంత అండి? 12,000 తీసేస్తే మనకు వచ్చిందని ఏమనక్కర్లేదు. లెస్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో ఎంత ఇక్కడ 6 lakh క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇచ్చాడు, ఇంటూ 12% అన్నాడు, బై 100. సో వాల్యూ 72,000. సో ఆన్సర్ 19,100. 19,100 ఇస్ కాల్డ్ సూపర్ ప్రాఫిట్. దీన్ని ఏమంటామంటే సూపర్ ప్రాఫిట్ అంటాం. సో గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, గుడ్ విల్ అంటే గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ ఇయర్ పర్చేస్. సో సూపర్ ప్రాఫిట్ 19,100 ఇంటూ ఏం చెప్పాయండి? యావరేజ్ సూపర్ ప్రాఫిట్ గా 3 years చేయమన్నాడు, ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 19,100 ఇంటూ 3 57,300. సో నెక్స్ట్ మెథడ్ మనం చెప్పలేదు, 2 మెథడ్స్ అన్నాడు, 3వ మెథడ్ చేద్దాం ఇక్కడ. సో 3వ మెథడ్ క్యాపిటలైజేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్ మెథడ్. అంటే అదనపు లాభాల మూలధన పద్ధతి చేద్దాం. అదనపు లాభాల పద్ధతి ఏం చెప్పాడండి మనకి? ఫార్ములా అదనపు లాభాల పద్ధతి ఫార్ములా ఏం చెప్పాడు ఇక్కడ? గుడ్ విల్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ప్రాఫిట్. సూపర్ ప్రాఫిట్ 19,100 అంటే అదనపు లాభం తీసుకోవాలి. నెక్స్ట్ నార్మల్ రేట్ 12% ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు అంటే 19,200 డివైడెడ్ బై 12 ఇంటూ 100 అంటే 19,100 డివైడ్ బై 12 ఇంటూ సో 1,59,167. So goodwill is equal to 1,59,167. Super profit
కట్టిన తర్వాత 300 వస్తుంది. సూపర్ ప్రాఫిట్ కావాలంటే గుర్తుపెట్టుకోండి. సూపర్ ప్రాఫిట్ అంటే యావరేజ్ ప్రాఫిట్, సగటు లాభంలోంచి రెమ్యునరేషన్ తీసేయాలి. సో నెక్స్ట్ వన్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్డ్ రాబడి తీసేయాలి. తీస్తూ వచ్చిందని మనకి ఏమంటాం? సూపర్ ప్రాఫిట్, అదనపు లాభం అంటాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం చేయండి. సెకండ్, ఫోర్త్, ఫిఫ్త్ కూడా ట్రై చేయండి అమ్మా.